నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైజ్ హీలింగ్ జర్నీ. ఒక అడుగు సిరీస్ నెంబర్ 5. ఈరోజు నేను అమ్మాయి బాడీ షేమింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో అమ్మాయి లావుగా ఉంటే ఓ అమ్మాయి చూడరా ఎంత లావుగా ఉందో, ఓ అమ్మ ఎంత తింటాదో అమ్మాయి. అదే సన్నగా ఉంటే అబ్బా అమ్మాయి చూడరా ఎంత సన్నగా ఉందో, అసలు తినదేమో, అసలు గాలికి ఊదితే పైకి వెళ్ళిపోతుందేమో. ఇలాంటి కామెంట్స్ అండి అమ్మాయి బాడీ గురించి. సో అమ్మాయి ఆ కామెంట్స్ విని ఎట్లా తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. సో తను తన మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకోగలదా తను తాను. సో అందరూ నన్ను హేళన చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సో నేను తగ్గాలి లేకపోతే నేను బరువు ఎక్కాలి అని అనుకుంటుంది. బట్ షీ కాంట్ డూ దట్. హార్మోనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే జీన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్య కావచ్చు. సో దానివల్ల అమ్మాయి బాడీ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా పెరుగుతుంది, పెళ్ళి కాని ముందు ఒకలాగా పెరుగుతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల, పీరియడ్స్ వల్ల సో హార్మోనల్ చేంజెస్ వస్తాయి తన బాడీలో. సో ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు. బట్ తను ట్రై చేస్తుంది అందరినీ మెప్పించాలి. నాట్ ఓన్లీ అంటే తన ముఖ అందంతో కాకుండా నా బాడీతో కూడా అందరినీ మెప్పించాలి. సో అందరూ నన్ను మంచిగా చూడాలి, సో నన్ను హేళన చేయకూడదు అని చెప్పి తన్ని తాను చాలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని తన్ని తాను చాలా మోటివేట్ చేసుకొని ట్రై చేస్తుంది. బట్ సమ్టైమ్స్ షీ క్యాన్ డూ ఇట్, సమ్టైమ్స్ షీ కాంట్. బట్ దానివల్ల అందరూ కామెంట్స్ చేయడం అది సరికాదు కదా. సో ఇట్స్ ఓకే, ఎవరైనా కూడా కామెంట్ చేసినా కూడా ఇట్స్ ఓకే. సో వీఆర్ నాట్ అలోన్. సో మనము మన బాడీని ప్రేమిద్దాము. మనము ఎలా ఉన్నా కూడా మనల్ని మనము ప్రేమిద్దాం. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మనం ఒక అడుగు వేద్దాము. వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్, అవర్ బాడీ, ఇట్ ఈస్ అవర్ లైఫ్. సో ఒక అడుగు వేద్దాము. సో ఈరోజు నుంచి మనము హ్యాపీగా ఉందాం. Thank you so much for watching this.